ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో, న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచెదరు, కానీ మీ హృదయములు నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మరి దేవుని మందిరంలోనికి వచ్చి యెషయా ప్రవచన గ్రంథపు చుట్టను విప్పి ఈ మాటల్లో మీరు చదువుతున్న మాటలు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనకిష్టమైన ఆరాధన చేస్తున్నామా? ఆయనకిష్టమైనటువంటి రీతిగా మనం ఉన్నామా? వ్యర్థముగా ఆరాధన చేస్తున్నాం. చూడండి, ఈ రోజుల్లో మనం చూస్తే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అనుకొని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తారు. మరి మనుషులు కల్పించిన పద్ధతులు కాదు. బైబిల్లో ఎలా ఆరాధించాలో, ఎలా ప్రభుని స్తుతించాలో, అది దేవునికి ఇంపైన సువాసనగా, ఇంపైన నైవేద్యముగా దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది. ఇక్కడ వీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు. అంటే ఒకటి, హృదయము దేవునికి ఇవ్వకోకుండా ఆరాధన చేసేవాళ్ళు కొందరు, ఆరాధనలో పాల్గొనేవాళ్ళు కొందరు. హృదయమును దేవునికి ఇవ్వకోకుండా పెదాలతో స్తుతిస్తూ. 2, మనుషులు కల్పించే పద్ధతులు. ఇదిగో వారు అలా చేశారు, వీళ్ళలా. ఇది కాదండి. ప్రభువు వద్దకు వచ్చిన వారు నీ ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి అర్పించుకోవాలి. దేవునికి అర్పణగా అర్పించుకున్నప్పుడు ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన. ఈరోజు వ్యర్థమైన ఆరాధన ఉందా? ఇష్టమైన ఆరాధన దేవునికి నువ్వు చేస్తున్నావు. ఇష్టమైన ఆరాధన చేసేవారు హృదయమునిస్తారు. మనుషులు కల్పించిన పద్ధతులు కాదు, దేవుడు చెప్పిన వాక్యము చొప్పున వారు ఆత్మ సంబంధముగా నడుచుకుంటారు. కొన్నిసార్లు మీరు కొన్ని విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది. అట్టివి స్వేచ్ఛారాధన విషయములలో, వినయము విశేషములో, దేహశిక్షను విషయములలోను, జ్ఞాన రూపమైనటువంటి విషయములలోను, ఇదిగో శరీరేచ్ఛలలో వీరు ఏమాత్రము ఎన్నిక లేనటువంటి ఆరాధన చేస్తారు. ఇక్కడ ఏ ఆరాధన అంటే స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన ఎలా ఉంటుందో తెలుసండి. ఖండించి వాక్యము చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు, వాళ్ళు అక్కడ ఉండరు కూడా. స్వేచ్ఛారాధన అంటే ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ రీతిగా ఉన్నాం, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాం వచ్చాం. ఇది స్వేచ్ఛారాధన కోరుకునేవాడు. ఒక అరగంటలో అయిపోద్దా ప్రార్థన, ఒక గంటలో అయిపోతే బాగుండు. ఈ స్వేచ్ఛగా ఉండాలి వీళ్ళకి. ఏదో మేము వెళ్ళాం వచ్చాం, మాకు అనుకూలంగా స్వేచ్ఛగా ఉంటే. ఇప్పుడున్న కొన్ని పరిస్థితులు అలాగే మనిషి యొక్క మైండ్ సెట్ను బట్టి మనుషుల్ని ఆకట్టుకునేటువంటి కొన్ని పరిస్థితులు కొంతమందిని చూస్తున్నాం. స్వేచ్ఛ ఆరాధన కాదు, అక్కడ ఉపదేశం ఉండాలి. అక్కడ దేవుని సన్నిధిలో మనము చేయవలసినటువంటి ప్రార్థనలు, ఆ వాక్యమును బట్టి మనము నడుచుకునే విషయంలో దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు విని అనుసరించి నడవాలి. నీ స్వేచ్ఛను నువ్వు చూసుకోవద్దు. స్వేచ్ఛ ఆరాధన అది లెక్కలోనికి రాదు. మీరు గమనించాలి. నీకు స్వేచ్ఛ ఆరాధన కాదు. దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి మనస్సును ఇచ్చి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలి. ఇది గమనించాలి.
చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనం, అతి వినయమస్తుడై దేవదూతల ఆరాధన యందు ఇచ్చికములు కలిగి తను చూసిన వాటిని గురించి గొప్పలు చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారు ఊరికినే ఉప్పొంగుతూ ఉంటారు. ఇక్కడ ఇది ఏ ఆరాధన అంటే దేవదూతల ఆరాధన అనేది ఇచ్చకములాడుచు తను చూసిన వాటిని గురించి గొప్పలు చెప్పుకొనుచు తన శరీరమందు ఇదిగో మనసులో ఊరికే ఉప్పొంగిపోయే ఆరాధన. ఇది ఏ ఆరాధన అంటే వాక్యము రాయబడిన మాట, ఇచ్చకములాడే ఆరాధన, గొప్పలు చెప్పుకునే ఆరాధన, ఉప్పొంగే ఆరాధన. అంటే ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ఆరాధించే వారము నా ప్రార్థన ఎలా ఉంది కాదు, మన ప్రార్థన దేవుడు వింటాడు. వచ్చిరాని ప్రార్థనే దేవుడు వింటాడు. కొన్నిసార్లు మీరు చూడండి, వచ్చిరాని నాకు ప్రార్థన రాదండి, వచ్చిరాని ప్రార్థన చేయి. ఇచ్చకములాడే ఉప్పొంగే ప్రార్థన కాదు. వచ్చిరాని పాటలు నేర్చుకో, కలిసి దేవుణ్ణి ఆరాధన చేయి. నువ్వు ఆరాధించాల్సింది దేవుణ్ణి. మనుషులు మెచ్చుకుంటారా, మనుషులకి నేను నా స్వరం వినబడుతుంది సరిగా ఉందో లేదో, ఇది తీసేయి. దేవదూతల ఆరాధన. అందుకని కొంతమందికి ప్రార్థన చేయటం ఇప్పుడు కూడా కొంతమందికి రావు, పాటలు పాడాలని ఇష్టపడరు. మనుషులు గొప్పలకు కాదు మనం చేసేది, ఎవరో వినాలి, ఎవరో మనకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కాదు. ఆరాధించవలసిన వారము పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. స్వేచ్ఛ కాదు, ఉప్పొంగేది కాదు. ఉప్పొంగి ఎలా పాడాను, నేను ఎలా ప్రసంగం చేశాను, నేను ఎలాగ ఉన్నాను, నేను నిలబడిన రీతి ఏంటి, నేను నడుచుకున్నాను, వాళ్ళకిలాగా ఈ కాదండి. ఉప్పొంగే పనులు కాదు, గొప్పలు చెప్పుకునేది కాదు. వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడి మాటలు రాయబడిన మాటల్లో 1 స్వేచ్ఛ ఆరాధన, 2 దేవదూతల ఆరాధన. ఇదిగో ఓకే ఉప్పొంగి ఆరాధన, అది క్రమం కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేరి, కానీ ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉన్నది మీరు చెప్పుకొందురు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆరాధించుకోవలసిన స్థలం ఏదనంటే యెరూషలేములో ఉన్నది దేవుని మందిరం, అది సూచిస్తుంది. మనుషుల దగ్గర కాదు. పర్వతములంటే మనుషుల దగ్గర కాదు మనం గొప్పలు చూపించాల్సింది, మనుషులు మెచ్చుకోవలసింది కాదండి. ఆరాధించవలసిన చోటు ప్రభువునొద్దకు వచ్చి తమ మధ్యలో నుండి, మనస్సులో నుంచి దేవుని వాక్యం చెప్తున్న మాట 24లో అదే అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. పక్కనోళ్ళతో నీకు పని లేదు, ఎవరో నన్ను చూస్తున్నారని కాదు, నీ మదిలో యేసయ్య ఉండాలి. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అదే దేవుడు నీకు నేర్పించిన గొప్ప ఆరాధన. వాక్యం చెప్తున్నటువంటి మాట యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 2వ వచనములో ఇదిగో రాయబడినటువంటి మాటల్లో మీరు గమనించినట్లయితే, మొదటి వచనములో మనం చదివితే, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుడు కెరూబులు షరాబుల మధ్య గాన ప్రతిగానములు చేయుచు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని అక్కడ వారు అలాగ మానక వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉండగా వారు ఉన్నటువంటి చోటు కదిలించబడుతుందని రాయబడి ఉంది. అయితే అక్కడ ఆ దర్శనము కలిగినటువంటి ఊజియా అంటాడు 6వ అధ్యాయము 2వ వచనంలో, ఆయనకి పైగా షెరేబులో నిలిచి ఉండిరి, ఒక్కొక్కరు 6 రెక్కలు ఉండెను. ప్రతి 2 రెక్కలు, ఒక 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచూ వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము అయిన మహిమతో నిండి ఉండుట అని గొప్ప స్వరము, అనగా ప్రతి గానములు చేయుచు గొప్ప స్వరముతో వాళ్ళు చేయుచు ఉండగా
ఇక్కడ అంటాడు 5లో వచ్చేలకే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నివసించువాడునని నశించితినని అని చెప్పుకొని, రాజును సైన్యములకు అధిపత్యగు యెహోవాను నేను కనులారా చూసి తిననుకుంటుని అని చెప్పాను. చూసారా, ఎప్పుడైతే అక్కడ ఆరాధన చేస్తున్నారో ఆ క్రమం చూపించాడో, ఈయనేమన్నాడండి, ఆరాధన చేసుకోవలసిన వాళ్ళు నిజమైన ఆరాధన ఏంటో తెలుసండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన మహిమ ప్రజ్వరిల్లుతూ ఉన్నప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నానేమో, నా మనసులో ఇంకా ఇవి ఉన్నాయి, ఇంకా అపవిత్రమైన మనుషుల మధ్యలో ఉన్నాను, నేను ఎలా ఉన్నానో నన్ను ఈ క్షణమే నన్ను కడుగునైనా, మీ మహిమతో నింపునైనా, మీ పరిశుద్ధతో నింపు ప్రభా అని ఊజియా అక్కడ అడుగుతున్నాడు. ఇది నువ్వు చేయాల్సిన ఆరాధన. వాళ్ళేమో పక్కనోళ్ళు ఆత్మచేత నింపబడుతుంటే వీళ్ళు కళ్ళు మూసి చప్పలు కొట్టుకోకుండా వాళ్ళేంక చూసుకుంటూ కూర్చుంటారు, వీళ్ళని ఎక్కిరిస్తుంటారు, వీళ్ళని ధిక్కరిస్తుంటారు. ఇక్కడికి వచ్చినది, దేవుడి సన్నిధికి వచ్చినది, అక్కడ ఏం చేస్తున్నాడు ఊజియా మనం చూస్తే ఈ దర్శనములో చూసి, నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడిని, అయ్యో నేను అపవిత్రమైనటువంటి మనుషులు కలిగిన చోటులు ఉంటున్నా, నేను పవిత్రపరుచుకోవాలి, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూడాలనే ఆశ కలిగి దేవుని మీద నిబంధన కలిగినప్పుడు రాయబడిన మాట, కనకనలాడుచున్న నిప్పు కణము తీసుకొచ్చి ఆయన పెదవులకి తగిలించెను, ఆ అపవిత్రమైనదంతా కూడా ఆయన కాల్చినట్లుగా రాయబడింది. అప్పుడు దేవుని యొక్క ఆరాధన చేసిన నీవు నీ జీవితంలో సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మోయు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మోయు, వర్షిప్ చేసేటప్పుడు కళ్ళు మోయు, వాక్యం వినేటప్పుడు ఏమో ఫోన్లు పట్టుకొని నొక్కుతుంటావు, ఫోన్లు పట్టుకొని తిరుగుతుంటావు, సమయానికి రావు, భయం లేకోకుండా భక్తి చేస్తూ, ఒక సమయం, ఒక పద్ధతి, ఒక పాడు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఉండి, ఇష్టం వచ్చినట్లుగా వచ్చి, ఇష్టం వచ్చినట్లుగా బల్లారాధన తీసుకొని, శుద్ధీకరణ కూడికలు ఉండరు, ఉపవాసం ఉండరు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా మనం తీసుకోవలసిన నిర్ణయాలు చప్పున దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకోరు. ఆరాధన చేసే క్రమం వ్యర్థమైపోతుంది. నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నాను. అందుకని అక్కడ దీనవృత్తాంతాల గ్రంథములో 29:30 మీరు చదివితే అక్కడ రాయబడిన మాట, దావీదునకు దీర్ఘాయువు కలిగిన ఆసాబు రసించినటువంటి ఇదిగో శోకములో యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులుగా లేవీలుగాను ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడుచు తల వంచుకొని ఆరాధన చేశారు. దేవుని సన్నిధిలోకి ఏం చేయాలండి? తల వంచుకొని ఆరాధన చేయాలి. ఇంకా మనం చూస్తే ప్రకటనలు అంటారు, వారు సాగిలపడి నమస్కరించి దేవుణ్ణి ఆరాధన చేశారు. వాళ్ళ తల మీద కిరీటములు తీసి 24 పెద్దలు సాగిలపడి నమస్కరించి యేసయ్య మధ్యలో నిలిచి ఉండగా ఆయన సాగిలపడి ఇదిగో ఆయనకి సాక్షాంగపడి నమస్కరించి ఆరాధన చేశారు. ఇక్కడ తలలు వంచి ఆరాధన చేస్తున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆ అనుభవం ఉందా నీలో? ఆ అనుభవాల మధ్యలో ఉండాలి. అది ఆరాధన క్రమం, అది భయభక్తుల క్రమం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆరాధన వ్యర్థము కాకూడదు. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు వ్యర్థమైపోకూడదు. దేవుడు వాక్యం వింటున్న ఇప్పుడు నువ్వు వ్యర్థమైపోకూడదు. దేవుని మహిమ నీలోకి రావాలి అని క్రమం నేర్చుకోవాలి. తల వంచుకొని ప్రార్థన చేయి. తప్పులు దాచుకోకుండా విడిచిపెట్టి ప్రార్థన చేయి. నీ ప్రవర్తన ఎలా ఉందో నడుచుకొని ప్రార్థన చేయి. బట్టి పెదవులతో ప్రార్థన చేస్తే కాదు, నీ హృదయము దేవునికిచ్చి దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొను. ఆరాధించుటకు మనము దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. అట్టి విషయములో దేవుని మహిమ మీలో నిలిచి ఆయన ప్రభావమును మీరు కనులారా చూసెదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో నేను పెదాలతో కాదు, హృదయము నుంచి
మనసు నిలుపుకొని, ఇదిగో యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో, సంఘములో, సహవాసములో, ప్రభువా మీ సన్నిధిలో అపవిత్రమైన విడిచిపెట్టి, బలహీనమైన విడిచిపెట్టి ఇంకా చెయ్యము అని నిర్ణయం చేసుకొని ఆరాధించుచున్నటువంటి ఆరాధన నీ బిడ్డల్లో నెరవేర్పు జరిగించి, సాగిలపడి మీ ఎదుట నమస్కరించి, తల వంచి, శిరస్సు వంచి, ఎందరైతే మీ సన్నిధిలో మనసు విప్పి ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించు, ఆశీర్వదించును గాక. ఆమేన్.